నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, నేను ఒక గైనకాలజిస్ట్ అండ్ ఒక కాస్మెటాలజిస్ట్ ఇద్దరిని ఇంటర్వ్యూ చేశా ఒకే టాపిక్ మీద, వెజైనల్ టైటనింగ్. ఈ మధ్య కాలంలో ఇది బాగా వినిపిస్తోంది. అది కూడా పెళ్లి కాని అమ్మాయిలు, 45-30 ఇయర్స్, 50-60 ఇయర్స్, ఇలా ఎందుకు చేసుకుంటున్నారు అనే దానిపైన ఇద్దరిని చేశాను. గైనకాలజిస్ట్ నాకు చెప్పిన దీని ప్రకారం పెల్విక్ మజిల్ లూజ్ అవుతుంది, ఆ టైంలో కొంచెం ప్రొలాప్స్ అవుతాయి, అక్కడ ఉండే అవయవాలన్నీ ప్రొలాప్స్ అయ్యి కిందకి జారుతాయి. సో ప్రొటెక్షన్ కోసం దాన్ని మేము టైట్నింగ్ చేస్తాం అని గైనకాలజిస్ట్ చెప్పారు. అదే ఒక కాస్మెటాలజిస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్లెజర్ పాయింట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక ప్లెజర్ కోసం చేయించుకుంటున్నారు. అది 45 ఇయర్స్ వాళ్ళు అవన్నీ లేదు, ఆఫ్టర్ మ్యారేజ్కి వెళ్ళటానికి కానీ, మ్యారేజ్ తర్వాత కానీ. అండ్ నేను రీసెంట్గా మాట్లాడినప్పుడు మమ్మీ మేకవర్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేశాను, దాంట్లో కానివ్వండి, ఒక ప్లెజర్ పాయింట్. ఇట్ ఈస్ ద వెజైనా టైటనింగ్ అనేది ఒక ప్లెజర్ పాయింట్. ఈజ్ పెనట్రేషన్ అండ్ సెక్స్ ఈజ్ మేజర్ పాయింట్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ, ఒక ప్లెజర్ పాయింట్ ఇది సెక్స్ ఆర్ పెనట్రేషన్. ఈ రెండేనా, ఇంకేం లేదా? అసలు ఈ వెజైనా టైటనింగ్ నిజంగా అవసరం అంటారా? మీరు గైనకాలజిస్ట్ని ఇంకెవరిని చేశారు? కాస్మెటాలజిస్ట్ చేశారు కదా. ఇప్పుడు గైనకాలజిస్ట్ పర్సెప్షన్ అంతా కూడా మోర్ బయాలజికల్, అంటే ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఓరియంటేషన్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు పెనట్రేషన్ అండ్ డ్యూరింగ్ ద పెనట్రేషన్ ద టైటన్, అంటే మెన్ ఆల్వేస్ ఫీల్ ద వెజైనా షుడ్ బి టైట్ అండ్ ఉమెన్ ఓన్లీ ఫీల్స్ అట్ దాట్ మూమెంట్ వాట్ ఉమెన్ ఫీల్స్. ఇప్పుడు మగవాళ్ళకి అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎరెక్షన్ కేపబిలిటీస్ పెనట్రేషన్ టైంలో ఆ వెజైనాలో ఆ టైటనింగ్ ఫీలింగ్ని మగవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ ఆడవాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు? సంభోగము భార్యాభర్తలు లేదా ఇద్దరు అబ్బాయి అమ్మాయి ప్రేమికుల మధ్యలో జరిగేదే. ఫీలింగ్ ఏంటి ఇక్కడ? స్త్రీ ఎంజాయ్ చేసేది ఏంటి డ్యూరింగ్ ద ఇంటర్ కోర్స్? పురుషుడు ఎంజాయ్ చేసేది ఏంటి? పురుషుడు ఆ టైటనింగ్ ఆఫ్ వెజైనాని ఎంజాయ్ చేస్తే, అదే స్త్రీ, మీరు అన్నారు చూడండి, స్త్రీ ఏ కోణంలో చూస్తుంది? స్త్రీ చూసే కోణం మీద కూడా కొన్ని జర్నల్ రీసెర్చ్ జరిగినాయి. నిజంగానే స్త్రీ కోరుకునేది కేవలం పెనట్రేషన్ మాత్రమేనా అని దాని మీద కూడా సర్వే జరిగింది. పెనట్రేషన్ టైంలో స్త్రీ ఎందుకు ఆ ప్లెజర్ పొందలేకపోతుంది? మీరు అన్నారు చూడండి, చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందు, ఈ మధ్యకాలంలో అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందరే దే ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్పీరియన్సెస్, నాట్ బిఫోర్. లైక్ అంటే earlier it was a social stigma, or else people have their own individual stigmas. Is it a right thing or not? Ante before marriage having a sex was a sin. This was a mindset earlier. Now after like last 25 years, if you check, now everybody thinks that life is an experience. సో ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయిన వాళ్ళు చాలా మటుకు వాళ్ళు పెళ్లి టైంలో వాళ్ళకి జీవిత భాగస్వామికి కానీ ఎటువంటి అనుమానాలు ఉంటాయి అన్నటువంటి ఆలోచన ఒకటి ఉంటే, రెండోది ఏముంటుంది సైకలాజికల్గా వాళ్ళకి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినది ఏదైతే ఉంటుందో లైఫ్ పార్ట్నర్స్తో కానీ డ్యూరింగ్ దేర్ లవ్ అఫైర్స్, ఈ అఫైర్స్ టైంలో వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్ని పెళ్ళి తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడ మిస్ అవుతారో అనేటువంటి ఆలోచన వచ్చే వాళ్ళలో ఎక్కువగా కేటగరైజ్ చేస్తే, పెళ్ళి అయి పిల్లలు ఉన్న వాళ్ళకే ఈ సైకలాజికల్ థాట్ ఎక్కువ ఉంది. మా దగ్గరికి ఒక లేడీ వచ్చినప్పుడు చెప్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చినప్పుడు చెప్తుంది, ఏమనంటుందంటే, మా ఇంటికి పాలవాడు వస్తాడండి, రోజు పాల ప్యాకెట్ అక్కడ పడేసి పోతాడు, వాడు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, మా సంసారం అలా గడుస్తుందని చెప్పింది. అర్థమైందా? మా సంసారం అలా గడుస్తుందంటే అర్థం ఏంటి? వాళ్ళకి బాబు పుట్టాడు, బాబు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఆబ్వియస్లీ పిల్లవాడు పుట్టిన తర్వాత వెజైనా ఎన్లార్జ్ అవుతుంది. సో పురుషుడికి ఆ ఫీలింగ్ ఉందా లేదా, స్త్రీకి మాత్రమే ఆ ఫీలింగ్ ఉందా అంటే, ఇద్దరు కాంబినేషన్లో చెప్పింది ఏంటంటే, ఎస్, ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ with the kind of sexual pleasure and she is also equally feeling the same. So should we go for vaginal surgery or it is harmful అని అడిగాడు. భార్య కూడా అడిగింది.
సో సైకాలజికల్ యాంగిల్లో ఆలోచిస్తే ఈజ్ జస్ట్ మీరు అడిగారు కదంటే సెక్స్ ఈజ్ ఓన్లీ ద బయాలజికల్ పెనట్రేషన్ అండ్ ఎజాకులేషన్ ఈజ్ ఇట్ ఓన్లీ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మెన్ ఆర్ ఉమెన్ అని అడిగారు మీరు. కానీ ఉమెన్ జర్నల్స్లో నేను ఇందాక కూడా చెప్పా కదా, వాళ్ళు సర్వేలో చెప్పింది ఏంటంటే స్త్రీ ఎప్పుడు కూడా షీ లవ్స్ ద కాన్స్టెంట్ పెనట్రేషన్ ఆఫ్ ద హార్డ్నెస్ ఆఫ్ ద పెనిస్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఉమెన్ సెడ్. అంటే పురుషుడు యొక్క అంగం బలంగా స్ట్రాంగ్గా ఎంతసేపు పెనట్రేషన్ చేస్తారో అన్నది మాత్రమే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉండి ఎంజాయ్ చేస్తారు. కానీ చాలామంది పురుషులు ఆ కాన్స్టెంట్ బీయింగ్ స్ట్రాంగ్ విత్ హార్డ్షిప్ ఆఫ్ ద హార్డ్నెస్, ఐ కెన్ సే హార్డ్నెస్ ఆఫ్ ద పెనిస్ని వాళ్ళు విత్స్టాండ్ కాలేకపోతున్నారు అన్నది ఆడవాళ్ళ యొక్క విమర్శ. కానీ వాళ్ళు దాన్ని సైకలాజికల్గా ఎట్లా డైవర్ట్ చేస్తారు, ఓహో భర్తకి నా వెజైనా సపోర్ట్ లేదు కాబట్టి మేబీ హీఈస్ ఆల్సో ఫీలింగ్ లైక్ దిస్ అని సైకలాజికల్గా చెప్తారు. అది చూడండి, చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి చెప్పిన విషయం ఇది. అసలు నీకు ఎంత హార్డ్నెస్ ఉంది డ్యూరింగ్ ద పెనట్రేషన్, ఇంటర్ కోర్స్ టైంలో నీ హార్డ్నెస్ ఎంతవరకు ఉంది, నీ ఎరెక్షన్ కేపబిలిటీస్ డ్రైవ్ ఎంతవరకు ఉంది అన్నది వాళ్ళు మాట్లాడారు. అది మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది 5 minutes ఆర్ 10 minutes ఆర్ 12 minutes అట్లా చెప్తారు. కానీ స్త్రీ కోరుకుంటుంది ఏంటి, ద కన్సిస్టెన్సీ ఆఫ్ ద డ్రైవ్, పెనట్రేషన్ డ్రైవ్ అండ్ హార్డ్నెస్. ఇది స్త్రీ కోరుకునేది. పురుషుడు కోరుకునేది ఏంది, హీ వాంట్స్ దట్ ద ఫీలింగ్ ఆఫ్ పెనట్రేషన్ డ్యూరింగ్ ద పెనట్రేషన్ వజైనా షుడ్ బి వెరీ టైట్. ఈ రెండిటి వెనక కూడా వాళ్ళ మైండ్ సెట్టే ఉంటుంది అన్నది సైకలాజికల్ అనాలిసిస్ ఉంటుంది మేడం. సో వీళ్ళు టైట్నింగ్ ఆఫ్ సర్జరీకి వెళ్తే మీకు 1990s కూడా ఒక విషయం చెప్పాలి మీకు. 1990s అర్లీ మిలీనియం టైంలో కూడా చాలామంది బాలీవుడ్ యాక్టర్స్, ముఖ్యంగా మగవాళ్ళు హీరోలు చాలామంది కూడా పెనిస్ ఎన్లార్జ్మెంట్ సర్జరీస్ కూడా చేసుకున్నారు. అర్థమైందండి. అప్పుడు అదొక ప్యాషన్ ఉండే, ఏంటి, ద సైజ్ మ్యాటర్స్, ద పెనిస్ సైజ్ మ్యాటర్స్ అని అప్పట్లో ఓ పెద్ద చర్చలు నడిచినాయి దాని మీద. అప్పట్లో పోర్నోగ్రఫీ కూడా అలానే బాగా డెవలప్ చేశారు. కానీ ఒక జర్నల్ సర్వేలో ఆడవాళ్ళు ఏం చెప్పారంటే సైజ్ డజంట్ మ్యాటర్ అని చెప్పారు. ద హార్డ్నెస్ ఆఫ్ ద పెనిస్ అండ్ లాంగింగ్ ఫర్ పెనట్రేషన్, విత్ దట్ హార్డ్నెస్ లాంగింగ్ పెనట్రేషన్ ఈజ్ మ్యాటర్ అని చెప్పేశారు ఆడవాళ్ళు. ఈవెన్ ఇఫ్ ద పెనిస్ ఆర్ సో బిగ్, what is the fun if it is not getting erected properly, if it is not consistent in the penetration? What is the fun of having a big penis అని చెప్పారు. సైజ్ డజంట్ మ్యాటర్ అని చెప్పారు. సో అక్కడ కూడా మీకు ఏంటి, సైకలాజికల్ ప్రాసెస్. అది ఏంటి, పెనిస్ సైజ్ని బట్టి వాళ్ళకి ప్లెజర్ ఉంటుంది అన్నది సైకలాజికల్. చాలామంది ఈ అభిప్రాయానికి దేనికి వస్తారంటే, ఆడవాళ్ళు మగవాళ్ళకు వచ్చేటువంటి ఫీలింగ్స్, చాలామంది భార్యాభర్తలు కానీ జీవిత భాగస్వాములు అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కువ పోర్నోగ్రఫీ చూస్తారండి. మెయిన్ ఇక్కడ మీరు డౌన్ లైన్ పాయింట్ పట్టుకుంటే వాళ్ళు పోర్నోగ్రఫీ చూస్తారు. పోర్నోగ్రఫీ ఈజ్ అబ్సల్యూట్ యాక్టింగ్. అది ఓకే, అబ్సల్యూట్ యాక్టింగ్. దెర్ ఆర్ సో మెనీ టేక్స్, దెర్ ఆర్ సో మెనీ ఇంజెక్షన్స్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద షూటింగ్. సినిమా షూటింగ్ లాగానే కదా అది కూడా. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, అదంతా దాన్ని చూసినప్పుడు వీళ్ళు ఓహో మనం కూడా ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి. ఇప్పుడు ఇంటర్ కోర్స్ అన్నది ఇద్దరు అండర్స్టాండింగ్తో జరిగేటువంటి ఒక ఎమోషనల్, బయాలజికల్, హార్మోనల్ యాక్టివిటీ. But your thought process, imagination, pleasure, everything is coming from some movie or some magazine or some story, sexual story or sensual story. Then it is definitely going to be a spectator role in your performances during the intercourse. కానీ ఆ స్థాయి ఆలోచన అవగాహనకి లాజికల్గా వెళ్ళరు. ఎమోషనల్గా పోతారు. ఏంటంటే అరే మనకి ప్లెజర్ కావాలి, లేకపోతే వాళ్ళ స్నేహితులు కూడా చెప్తాడు, అరే మేరా హస్బెండ్ ఐసా కరా, మై హస్బెండ్ హస్ లర్న్ లైక్ దిస్, మై వైఫ్ ఈజ్ సో కోఆపరేటివ్, ఇట్లా చెప్తారు అండి. ఎవరివో తీసుకొచ్చి డేటాబేస్ అంతా తీసుకొచ్చి మాట్లాడుకుంటారు. అబ్సల్యూట్లీ సబ్జెక్టివ్. ఇప్పుడు వెజైనల్ టైట్నింగ్ సర్జరీ ఆర్ పెనిస్ ఎన్లార్జ్మెంట్ సర్జరీ అబ్సల్యూట్లీ ద చాయిసెస్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ ద పార్ట్నర్స్. కానీ దాంట్లో బయాలజికల్ ప్లెజర్ దానివల్ల పెరుగుతుంది అనుకుంటే ఒక సర్వే చెప్తుంది ఏంటంటే, అది ఫ్యాక్ట్ కూడా, అదేంటంటే భార్యాభర్తలు సంభోగం టైంలో ఉన్నప్పుడు ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళు బాగా ప్రవోక్ చేసుకున్నట్టు వర్బలైజేషన్ ఉంటుంది చూడండి. అంటే మాటలతో ఒకళ్ళనొకళ్ళు ఎంత ప్రవోక్ చేసుకుంటారో, ఆ ప్రొవకేషన్ టైంలో ఉన్నటువంటి అరౌజల్ కావచ్చు, ఎరెక్షన్ కావచ్చు, ఈవెన్ ద పెనట్రేషన్ డ్యూరేషన్ కావచ్చు, ఎజాకులేషన్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా కాంబినేషన్లో మీకు ఎప్పుడైతే వర్బల్లీ వెన్ ఎ ఉమెన్ ప్రవోక్స్, వెన్ మెన్ ప్రవోక్స్ వర్బల్లీ, ద కైండ్ ఆఫ్ అటైర్ దే యూజ్ బిఫోర్ ఇంటర్కోర్స్, ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్ దే క్యారీ, వీటి వల్ల వచ్చేటువంటి ప్లెజరు పెనట్రేషన్ వల్ల, ఆ హార్డ్షిప్ వల్ల రాదు అని కూడా ఒక జర్నల్ రిపోర్ట్ ఇచ్చింది. సో సెక్స్ని ఎప్పుడైతే మీరు బయాలజికల్ హార్మోనల్ స్టేజ్ నుంచి సైకలాజికల్గా ఒక మైండ్ గేమ్ కింద తీసుకెళ్తారు చూడండి,
there is no end of saturation of sexuality. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.